నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురువు గారితో మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, మనకి ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తూ ఉంటుంది. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివుణ్ణి ఏ విధంగా పూజించాలి, అలాగే ఇతరత్ర ఏ దేవతల్ని ఎక్కువగా పూజిస్తే మంచిది అంటారు? తప్పకుండా అమ్మా. ఎప్పుడు కూడా మీరు అమావాస్యకి దగ్గరలో ఉంటుంది శివరాత్రి. ఓకే, అయితే మహాశివరాత్రి చేయడం వల్ల ఏమిటి అంటే ఇక్కడ ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో చెప్తాను. ఒకటి, మీ జన్మజాతకంలో కనుక శాస్త్రంలో ఏం చెప్తారంటే, జ్యోతిష్ శాస్త్రంలో మీకు ఎన్ని యోగాలు ఉన్న ఆయుష్ కనుక లేకపోతే వేస్ట్. శివానుగ్రహం కనుక ఉంటే మహాశివరాత్రి రోజు ఎవరికైనా గండయోగాలు ఉన్నాయి వారు కనుక ఆ రోజు చంద్రమౌళీశ్వర ఆరాధన, చంద్రశేఖర అష్టకం కనుక చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. సంతానం లేదు, 11 మహాశివరాత్రులు స్వామివారికి గంధపు నీటితో అభిషేకం చేసి చూడండి, సంతాన యోగం కలుగుతుంది. అదేవిధంగా ప్రతిసారి మోసపోతున్నారు, ప్రతిదీ మోసమేనండి, ఎన్నిసార్లు మోసపోయాం అని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి నాడు శివుడికి కుంకుమ నీటితో అభిషేకం చేసి చూడండి. నీళ్ళే, వేరే అక్కడ నీళ్ళలోనే కుంకుమ వేస్తారు, లేకపోతే ఇక్కడ గంధం వేస్తారు. కొద్దిగా ఒక చిటికెడు, కిలోలు వేయదు, జస్ట్ చిటికెడు వేయాలంటే సరిపోతుంది, చేయాలని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా ఇప్పుడు కొంతమందికి హ్యాపీనెస్ లేదని బాధపడుతూ ఉంటారు. ఎంతో ఏమిటోనండి, ఆనందమే లేదండి, సంతృప్తి లేదు. ఆనందం వేరు, సంతృప్తి వేరు. మరి సంతృప్తి ఈజ్ డిఫరెంట్, ఆనందం ఈజ్ డిఫరెంట్. అయితే ఆనందం లేదు, హ్యాపీనెస్ లేదు అనుకునేటువంటి పుష్పాలతో మహాశివరాత్రి రోజు పూజ చేయాలి శివుణ్ణి. శివుడు లేనటువంటిది అది మంగళకరం కాదు. శివ అంటే మంగళం అని అర్థం, శుభము అని అర్థం, మంగళం అని అర్థం శివ అంటే. అందుకే దక్షయజ్ఞంలో కూడా ఆ దక్షుడు శివుణ్ణి పిలవకుండా ఒక సభ ఏర్పాటు చేద్దాం అన్నప్పుడు పార్వతీదేవికి తెలుస్తుంది నారదుడి ద్వారా. అమ్మవారు వెళ్తుంటే ఫస్ట్ అద్దుకుంటాడు, వద్దంటే లేదు. అదే దశమహావిద్యలు. ఎటు తిరుగుతూ అటు వచ్చింది అమ్మవారి, కాళికాను, చిన్నమస్తాగాను, లేకపోతే షోడశిగాను, ఇలా రకరకాలు వచ్చింది కదా. వచ్చినప్పుడు ఏంటి, అన్ని రకాలుగా వచ్చింది. ఆ దశ దిక్కుల నుంచి వచ్చి అతను ఆపింది కాబట్టి దశమహావిద్యలు వచ్చాయి. దాని తర్వాత శివుడు లేనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నటువంటి అమ్మవారికి కోపం వచ్చి తన యొక్క, అంటే తను డైరెక్ట్గా వెళ్ళలేదు ఎప్పుడు కూడా. మనకి శాస్త్రాల్లో చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే, ఇదేమిటి ఆవిడ వెళ్ళడం ఏమిటి, తను యోగాజ్ఞలో ఇదైపోవడం ఏంటి, అమ్మవారు ఏంటి అనుకుంటారు. కాదు, అమ్మవారు ఒక మాయను పంపిస్తుంది అక్కడికి. నా రూపంలో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి యోగాగ్నిలో దహనం అయిపో అని చెప్తుంది. అక్కడికి వెళ్ళి అతని తండ్రితో వారించి యోగాగ్నిలో అయిపోయిన తర్వాత అక్కడికి మళ్ళీ శివుడు వెళ్ళి అతని జటాజూటం నుంచి ఒక ఏజ్ కొడితే అది కాలభైరవుడు అవుతాడు. ఆ కాలభైరవుడు దక్షుణ్ణి తల తీసేస్తాడు. ఆ హోమగుండం మొత్తం ఒక ఆకారం చేసుకుని వెళ్తుంటే దాన్ని చేస్తాడు. దాని తర్వాత ఆ శివుడు ఆ శరీరాన్ని తన ఒంటి మీద వేసుకొని నృత్యం చేస్తాడు. చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహంతో మళ్ళా అక్కడ మనకి కామన్గా తెలిసింది ఏంటి, అలా చేస్తుంటే విష్ణు చక్రంతో కట్ చేస్తాడు. అలాగా అమ్మవారు చెప్తుంది నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు అమ్మవారే చెప్తుంది చాలా స్పష్టంగా విష్ణువుకి, నువ్వు శబ్దం కలిసిపోయేలాగా తను నాట్యం చేస్తున్నాడు. నృత్యం చేసేప్పుడు ఆయన ఒక నృత్యం చేయడానికి కాలు కింద పెట్టాడు. ఈ శబ్దంలో ఈ ఖండించిన శబ్దం రావాలి, కలవాలి. అలా కలిసి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర పడి అవి శక్తిపీఠాలుగా మారాయి. అంటే ఇవన్నీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి దక్ష ప్రజాపతి నుంచి అమ్మవారు అంటుంది, ఇంకా నేను నీకు అయిపోయింది, నువ్వు నన్ను పూజించినప్పుడు, శివుణ్ణి కూడా నువ్వు గౌరవించినప్పుడు నేను నీతో ఉన్నా, ఇంక అయిపోయింది నీది అని మళ్ళీ హేమవంతుడికి జన్మిస్తుంది. అంటే ఏంటి, శివుడు లేని దగ్గర శక్తి ఉండదు, శక్తి లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అందుకని ఆ శివుణ్ణి శివరాత్రి రోజు మనం ప్రార్థించాలి, పూజ చేసుకోవాలి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అనేటువంటి సౌందర్యలహరిలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కనుక చూసుకుంటే శక్తి లేని శివుడు లేదంటారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, దీనివల్ల మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సౌందర్యలహరిలో ఉండేటువంటి మొదటి శ్లోకం ఏం చెప్తుంది అంటే, శక్తి లేనిదే శివుడించి కూడా కదలేడంటది. అంటే ఏమిటి, ఇక్కడ భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని చెప్తుంది అది. ఏదో ఊరికే శ్లోకాలు చదువుకోవడం కాదు. అంటే ఒక భార్య యొక్క ఇది భర్తకి ఎంత అవసరం, ఒక భర్త యొక్క ఇది భార్యకి ఎంత అవసరం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఆ యొక్క విషయంలో చూడండి, ఎక్కడ
ఇవాళ రేపు మనం సొసైటీ చూసుకున్నా లేదు నాన్న ఆయన బిజీగా ఉండాలి, ఆయన రాకపోతే ఏమైంది, ఇప్పుడు మనం ఉన్నాంగా. అవును. కానీ అక్కడ ఏంటి లేదు మా ఆయనకి అవమానం జరుగుతుంది, ఎందుకు కూడుకుంటాను అదే. అనేటువంటి దాన్ని చక్కగా చూపించారు అక్కడ. శివుణ్ణి కనుక ఎవరైతే ఆరాధిస్తారో, నేను చాలామంది చూసే శివభక్తుల్ని, అంటే విష్ణువేం తక్కువేం కాదు, శివుడేం ఎక్కువని కాదు, ఏదో గణపతి ఎక్కువ ఒక స్కందన, ఒకే పరమాత్మ ఇన్ని రూపాలు దాల్చారు. అయితే శివానుగ్రహము అంటుంటాం. మహాభారతంలో కూడా అతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వాళ్ళ అభిమన్యుణ్ణి హతమార్చినందుకు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. రేపు సాయంత్రం కల్లా అతను తలగనక తీయకపోతే నేను గాంధీవంతో సహా అగ్నిలోకి ప్రవేశిస్తాను. అప్పుడు శ్రీకృష్ణుడు అవుతాడు, నువ్వు అసలు ఏ నమ్మకంతో ఈ మాట అన్నావు అంటే, నువ్వు ఉన్నావనే నమ్మకంతో బావా అంటాడు. అయితే ఇప్పుడు ఆయనకి నిద్ర పట్టదు ఫస్ట్, ఇదేమిట్రా బాబు ఈయన ఇట్లాంటి ప్రతిజ్ఞ చేశాడు అని. నిద్రపోతున్నటువంటి అర్జునుడిని లేపి తీసుకెళ్తాడు పదాన్ని. అతని పాశుపత అస్త్రానికి అది ఎలా ప్రయోగించాలి అనేటువంటిది శివుడి దగ్గర తెలుసుకుందాం పదాన్ని. వెళ్తారు, శివుడు చెప్తాడు అక్కడికి వెళ్ళండి, ఆయన చెప్తాడు అంటారు. ఇది ఎలా ప్రయోగించాలో మొత్తం చెప్పేసరికి నిద్రలోంచి లేస్తాడు. అంటే ఇతని యొక్క ఆత్మను పట్టుకొని వెళ్ళాడు విష్ణువు. అంటే ఏంటి, నీకు ఒక అస్త్రం ఉన్నా, నీ దగ్గర ఒక విద్య ఉన్నా, అది ఫలితం పొందాలంటే మళ్ళీ శివానుగ్రహం కావాలి. అలా ఏంటంటే భగవత్ అనుగ్రహం కావాలి, అది శివుని యొక్క అనుగ్రహం కావాలి, ఈ మాసం అంతా బాగుండాలి అంటే మహాశివరాత్రి చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.